తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఓన్లీ పాన్ కార్డ్ సార్, పాన్ కార్డ్ జోకేసాను సార్. పాన్ కార్డు ఉంది కానీ అది ఎప్పుడు ఇంట్లో పెట్టెలోనే ఉంటుంది. దాంతో అవసరం రాలేదు నాకు. అదే అర్థమైంది. లోన్లు తీసుకుంటే వాళ్ళకి అవసరం వస్తుంది, అప్పులు చేసే వాళ్ళకి అది అవసరం వస్తుంది. అప్పులు చేయలేదు సార్ ఎప్పుడు ఒక రూపాయి కూడా అప్పు చేసే అవసరం. మంచి అలవాటు సార్, చాలా గొప్ప అలవాటు. మీకు నమస్కారం నిజంగా ఈ విషయంలో. నాకు అవసరం రాలేదు కదా, దేవుడు ఇస్తూనే ఉన్నాడు కదా ఎప్పటికప్పుడు. అది కరెక్టే. అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు అంటే నాకేం తెలియదు, డబ్బులు అంటేనే తెలియదు. నా టీచర్సే నన్ను చూసుకునేవాళ్ళు. వాళ్ళ పిల్లలతో పాటు నేను భోంచేసేది, వాళ్ళ ఇంటనే వాళ్ళ పిల్లలతో పాటు. వాళ్ళకి అప్పుడు ఏం తెలుసు అసలు, ఇంత ఒక లెజెండ్ మా ఇంట్లో పుట్టారు, ఇలా మా స్కూల్లో ఉన్నాడని చెప్పి. ఒక టీచర్ మురళి సార్ అని ఉండేది, ఆయన చూసిండండి నేను సినిమా యాక్టర్ అవటం. నేను ఖమ్మం పోతే బ్రహ్మరథం పట్టడం, వచ్చి కౌగిలించుకొని నా పరువు నిలబెట్టావురా, నిజంగా నాకు ఎంత గర్వంగా ఉందో అని నన్ను కౌగిలించుకొని కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకున్నాడు. నా బండి పోతుంటే ఊరేగింపు బండి దూరంగా నిలబడి అట్నే చూసుకుంటూ నిలబడ్డాడు. అది మరవలేంది. అది ఆయన వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళతోనే నేను పడుకునేది. అందరు ఇట్లా వరుస చేసుకొని ట్యూషన్ చెప్పి, ట్యూషన్ అయిపోయినాక హోంవర్క్లు రాసుకున్నాక అట్నే పడుకునేది. ఆడనే కింద చాపలు వేసుకొని అందరం. అంటే అంత నన్ను ప్రేమించడం అంటే గొప్ప చిన్న విషయం కాదు. ఒక టీచర్ అయ్యండి, ఆ టీచర్ అంటే మిగతా టీచర్లకు కూడా భయం. లోకలోడు, అందులో కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అదంతా అనమాట. మురళీధర్ అని భలే లైక్ చేశాడు నన్ను. మీరు చాలా ఈవెంట్ఫుల్ లైఫ్ సార్. ఇంత ఈవెంట్ఫుల్ లైఫ్ కానీ చాలా కష్టపెట్టిన విషయం ఏది అంటే మీ కుమారుడి విషయమే ఉంటుంది కదా. అవును, బాగా అప్పుడేమో ఏం తెలియదు అమ్మ చనిపోయినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ అంటే ఇదే మా బాబుది. చాలా టైం పట్టింది, చనిపోదామని అనుకున్నా. ఎవడి గోల వాడిది. ఆ టైంలో నేను 3 నెలలు రూమ్లోంచి బయటికి రాలే. ఆ రోజు ఎందుకో బయటికి వెళ్ళి ప్రకృతిని చూడాలి అని బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి ఉన్నాను. ఈవి సత్యనారాయణ చూశాడు నన్ను. మా ఇంటి దగ్గరలోనే ఉండేది ఆయన కూడా రోడ్డు మీదకి వచ్చాడు. టికెట్లు బుక్ చేసాడు. రేపు బయలుదేరుతున్నారు, రేపు బ్యాంకాక్కి 50 రోజులు షూటింగ్. నన్ను బాబుమోనేనా అని అడిగాడంట. బాబుమోనే సార్ అంటే, అరే పిలవండి ఏమండి అయినా మన కంటికి కనపట్లేదు అంటే గబగబా మేనేజర్ పరిగెత్తుకొచ్చి నన్ను తీసుకుపోయాడు. సో ఈవీ గారు రమ్మంటున్నాడు. ఏం బాబుమోహన్ ఇట్లా అయిపోయినావు అంటే, చనిపోదాం అనుకున్నా, ఎందుకు బతకాలని ఇష్టం లేదు, బాబు దగ్గర జరిగినాక నాకు ఏంటో పిచ్చోళ్ళలాగా అయిపోయిందన్న. బాగానే పేరు సంపాదించి అన్నీ చేసిన కదన్న, చదువుకోవటం కూడా బాగా చదువుకున్నాను. ఇక చాలే అన్న పిచ్చిమాట మాట్లాడకు, రాను నాతో రా, రేపు మేము ఎవడు కూడా వాళ్ళ షూటింగ్ బ్యాంకాక్ వెళ్తున్నాం, నువ్వు ఇప్పుడు పోయి బట్టలు సర్దుకొని అన్నీ తెచ్చి నాకు ఇంట్లో పెట్టు, నీ సూట్ కేసు అన్నీ, మనం ఇద్దరం కలిసి నా కార్లను మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, మీరు ఏం చేస్తున్నారో ఎంతైనా కానీ టికెట్ కొని పారేయండి అని చెప్పాడు. టికెట్ తయారైంది. మరుసటి రోజు మధ్యాహ్నం బయలుదేరినాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళినాం. 46వ రోజు నాకు వర్క్ అయిపోయింది. నేను మామూలు బాబుమోహన్గా హైదరాబాద్ వచ్చిన, ఒక్కరిని పంపిండు నన్ను. అంటే వర్క్ మిమ్మల్ని రక్షించింది. అందులో లీనమైపోయేసరికి అంత మర్చిపోయాను. అసలు ఇప్పుడు చెప్పిన సంఘటనలు కూడా పావన మర్చిపోవటం కానీ, ఈ నైట్ అండ్ డే 12 నెలలు పనిచేసి, సంవత్సరాలు పనిచేసి నేను ఎప్పటికప్పుడే ఎరైజ్, ఎంతటి సంఘటన అయినా అప్పటికప్పుడే మర్చిపోయేది. అసలు మంచి స్పీడ్లో వెళ్ళిపోయే బండిని బాబుమోహన్ ఉంటే నటించమని, సినిమాలు చేయమని, ఆ బ్రేకు అసలు ఎంత సఫర్ కావాలి. నేను మామూలుగానే ఉన్నా, నేను అసలు ఏం పట్టించుకోనట్టు, నాకేం తెలియనట్టే ఉన్నా. మళ్ళీ వాళ్ళు దాసరి గారి దగ్గర చెప్పేది నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను. వాళ్ళు మొక్కలను నెట్టు వేసుకొని ఇట్లా వాళ్ళు ఉన్నారు. అది అట్లా నేను ఉండాలి. అసలు ఇది నా ఆన్సర్స్గా కూడా దాసరి గారికి, అయ్యో నేను కాదు సార్, వాళ్ళే నటించమని ప్రొడ్యూసర్లకు చెప్పారు సార్, ప్రొడ్యూసర్లు ఏమో నాకు పాటలు పెట్టడం. కానీ ఇంకా కారణం అర్థం కావట్లేదు సార్, ఎందుకు నటించమని చెప్పారు? మీరు డామినేట్ చేస్తారు. మీకేమైనా రెమ్యూనరేషన్ ఎక్కువ ఉండేది ఆ టైంలో? రెమ్యూనరేషన్ గొడవ కాదు, మీరు వస్తే డామినేట్ అవుతారనా? ఇక ఏమనుకున్నారు, అంతకంటే నేను ఎక్కువ చెప్పలేరు.
అదే సార్. సాటి మిత్రుల గురించి నేను మిత్రులే ఇప్పుడైతే మస్తు దోస్తే కదా సార్. ఈ రాష్ట్రం అంతా అసహించుకుంటారు. ఒకళ్ళను ఎందుకు అసహించుకోవాలి? జరిగిన సంఘటనలు ఎందుకు చెప్పాలి నేను? అంటే అంత సంఘటనలు జరిగాయి అయితే మీకు? చాలా జరిగింది, చాలా చాలా. కానీ నేను వినలేదు, నాకేం కనపడలేదు, నాకేం వినపడలేదు అని ఉన్నా కనుక లైక్ నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పటికీ నాకెక్కడన్నా సన్మానం జరిగితే కూడా ఎంక్వైరీలు చేసి ఇట్లా వాడికి జరిగిందట కదా, అయ్యో వాడు అంతేరా వాడు ఇట్లా అని మాట్లాడుకుంటుంటారు. ఓహో, ఒకళ్ళిద్దరే అందరి దగ్గర. అయితే వెళ్ళిపోయారు మహానుభావులు, వెళ్ళిపోయారు కోట శ్రీనివాసరావు గారు. పాపం మంచోడు బిడ్డ. ఎవరు ఇప్పుడు అన్ని కులాలు మతాలు అన్నీ కలిసిందే కదండి సినిమా ఇండస్ట్రీ. ఒకే కంచంలో ఇద్దరం భోంచేస్తాను. అరే తొందర రారా, నేను వేరే షూటింగ్ పోవాలి అంటే, నువ్వు తినన్నా, నేను తర్వాత తింటలే, ప్లేట్లు లేవు, రాబోయ్ ప్లేట్లు ఏదేం లేదు, ఇగో ఇటు నువ్వు తిని ఇటు నేను తింటుందా, పట్టరా అని నా ముద్ద కలిపి పెట్టేవాడు. ఎవరు సార్? కోటగారు. కోటగారు ఇది కూడా తట్టుకోలేకపోయారు కొందరు. వీళ్ళిద్దరు ఇంత క్లోజ్గా ఉంటారు ఏంటి అని. దాని తర్వాత కూడా మళ్ళీ మీ ఇద్దరం కలిసిపోయి అంతే ఉన్నాం ఫ్రెండ్లీగా. కానీ బాగా అభిమానించేవాడు. నా మైండ్ సెట్ అతనికి బాగా నచ్చింది. ఏమన్నా వీడు అసలు కోపానికి రాడు, ఫీల్ కాడు, పాపం మంచోడు వీడు, వినేమనకూడదు. ఒకసారి మాత్రం వాణిశ్రీ గారు బొబ్బిలి రాజా షూటింగ్, నన్ను పొద్దుటి నుంచి అదో ఇదో అని అంటూనే ఉండి ఆమె వింటుంది, నన్ను పిలిచింది. ఆమె నేను బొబ్బిలి రాజాలోనే ఫస్ట్ టైం చూడటం వాణిశ్రీ గారిని చూసే అవకాశం నాకు రాలేదు. ఆ అదృష్టం డే ఆ రోజు. అక్క గుడ్ మార్నింగ్ అన్న, తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు అన్నది. తర్వాత తమ్ముడు గుడ్ మార్నింగ్ అని అనేది మరుసటి రోజు నుంచి. ఆమె నన్ను చూడంగానే నేను అక్క అన్నాను, నన్ను చూడంగానే తమ్ముడు అన్నది. ఇక నాకు అరే నన్ను తమ్ముడు అన్నది, పెద్ద స్టార్ కదా. అవునవును, బొబ్బిలి రాజా ఆ షూటింగ్లో అని నేను ఆడ కూర్చుంటే నన్నే అబ్జర్వ్ చేస్తుంది, నవ్వుతుంది నన్ను చూసి. అక్క నేను అక్కడికి వస్తాను, రా తమ్ముడు, అరే కూర్చోయండి రా అక్కడ దగ్గర. అబ్బా మిమ్మల్ని చూడటం ఏంటి అక్క, నేను నా అదృష్టం కాకపోతే. లెజెండరీ యాక్టర్. అమ్మో సామాన్యం. నెంబర్ 1గా ఎన్నాళ్ళు ఉందా, అందరు హీరోలతో ఆమె హీరోయిన్గా. అయితే నన్ను బనాయించటం, ఆ మాటలు ఈ మాట సూటిపొడిగా అనటం ఇవన్నీ వింటుంది. ఫస్ట్ పిక్చర్ నాకు కోటగారితో. విని నన్ను పిలిచి అడిగింది, నిన్ను టీచ్ చేస్తున్నాడు కదా, నేను ఏడిపిస్తున్నాడు కదా అంటే, అవునక్క నువ్వేమైనా ఫీల్ అవుతున్నావు? బే లేదక్క, ఇట్లా ఎంతరో కలుస్తుంటారు, ఇది ఒక జర్నీ కదా అంటే, ఇంత మంచి తమ్ముడిని ఏడిపిస్తున్నాడు కదా నువ్వు, ఆడ కూర్చో, కోట రావా అని పిలిచింది. కోట ఇటు రావా, ఏంటి సీనియర్ నటుడు నువ్వు, ఏంటి మా తమ్ముడిని చాలా అంటున్నావు, నేను అన్నీ వింటున్నాను, ఆయన ఏం పట్టించుకోవట్లేదని, లేకుంటే సీనియర్ నటుడిని అయిపోయినాక నేను ఏదో అనుకుంటున్నాను, మరి నేను సీనియర్ కదా నీకంటే, నేను కూడా తిట్టొచ్చుగా, నేను కూడా టీచ్ చేయొచ్చుగా, నేను బాగా ఇచ్చారు అని. నేను ఇంకొకసారి వింటే మాత్రం నిన్ను వదిలిపెట్టను, వార్నింగ్ అనుకో, నువ్వు ఏమైనా అనుకో, తమ్ముడు మంచోడు, ఫ్రెండ్లీగా ఉండాలయ్యా. మేము ఎంతోమంది ఎలాంటి పిక్చర్స్ చేసాం మేము ఎప్పుడు అనుకుని మా హీరోయిన్లో కూడా మేము ఫ్రెండ్లీగా ఉండేది. వాళ్ళ ఇంటికాడ నుంచి ఏదైనా తెస్తే నేను తినేది, నా దగ్గర నుంచి ఏదైనా తెస్తే వాళ్ళు తినేది, ఇంత బాగుండేటోళ్ళం మేము. పనిలోకి వచ్చిన తర్వాత మా ఇవన్నీ పక్కన పెట్టేది, ఈర్ష్యలు ఉన్నా ఏమున్నా కూడా మేము అసలు కేర్ చేసేవాళ్ళం కాదు. ఇదేంటే పొద్దునక వచ్చినాక ఆ నుంచి నువ్వు కుక్క మీద ఇవన్నీ అనేసింది. ప్రతి దానికి వాడిని ఏదో ఒకటి అంటాం, పాపం తమ్ముడిని అని అన్నది. ఆ రోజున నాకు ఎంత ధైర్యం వచ్చిందో. అదే ఆ తెల్లారి నుంచి నన్ను ఏమనలేదు, ఇక నాతో ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఏంటి మారిపోయావా, మారినట్టేనంటావా లేక నా ముందేనా? లేదండి నేను పాపం మంచోడు అని అన్నాడు. అని ఆమె కనపడంగానే నా భుజం చేసి రారా ఒకసారి అక్కడ పోయిద్దాం అని తీసుకుపోయేటాడు. ఇట్లా నన్ను భుజం మీద చేపెట్టుకొని అక్క సినిమాల గురించి, ఆమె చేసిన క్యారెక్టర్ గురించి చెప్పి మొత్తానికి కాకపట్టేసిండు.